నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ అనాలోచిత చట్టాలను సంఘటితమై తిప్పికొడదాం. న్యాయవాదులు చేపట్టిన దీక్షలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. సాగునీరు విడుదల చేయాలని కోరుతూ ఇరిగేషన్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన ప్రకాశం జిల్లా రైతులు. పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వంలో కనీస చలనం లేదని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారానికి 8వ రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాన్ని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళవారం సందర్శించి కార్మికులకు మద్దతు తెలిపారు. ప్రజల సమస్యలపై పాలకుడికి స్పందించే హృదయం ఉండాలని, గతంలో పాదయాత్ర చేసిన మహానుభావులు ప్రజల సమస్యలు తెలుసుకునేవారు. జగన్ మాత్రం అధికారం కోసమే అబద్ధాలతో పాదయాత్ర చేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి అయ్యాక వారంలో సిపిఎస్ని రద్దు చేస్తానని చెప్పి ప్రభుత్వం వచ్చాక మర్చిపోయారని గుర్తు చేశారు. మున్సిపాలిటీలో అన్ని రకాల ట్యాక్స్లు పెంచారు. ఆ డబ్బులు ఎటుపోతున్నాయి? కార్మికులు అడిగిన డిమాండ్లు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో అభివృద్ధి లేదని, ఎక్కడ చూసినా అన్ని స్కామ్లేనని తెలిపారు. మంత్రి, అధికారులు, ముఖ్యమంత్రి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించవచ్చు, కానీ ముఖ్యమంత్రిని కలిసే దారే లేదని తెలిపారు. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100% ఆర్థిక ఇబ్బందులు ఉన్న మీ జీవితాల్లో మార్పు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించని పక్షంలో పవన్, చంద్రబాబు ఆధ్వర్యంలో ఎందాకైనా పోరాడతామని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి, మున్సిపల్ ఎంప్లాయీస్ పరిస్థితి రాష్ట్రంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇప్పుడు కాదు, ఇది దాదాపు 1-2 సంవత్సరాల నుంచి మాకు కూడా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళకున్న సమస్యల పైన చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎక్కడ కూడా స్పందించాల్సిన బాధ్యత ఉందని ప్రభుత్వం నుంచి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ఈఎస్ఐ హాస్పిటల్లో మీరు కార్డు చూపించుకుంటే ఆ ఎంప్లాయీ కార్డు మీకు అన్ని విధాలుగా ఆరోగ్య సమస్యలు లేకుండా వర్తించేటట్టు వాళ్ళు ఏర్పాటు చేసేవాళ్ళు. ఈ అద్భుతమైన గాంధీ మార్కెట్ కాంప్లెక్స్లో ఆ రోజు మీ అందరి కోసం ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేసాం. 5వ అంతస్తులో ఉచితంగా మన మున్సిపాలిటీలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి వాళ్ళ బిడ్డల పెళ్లిలో లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే వెనకాల మొత్తం మీకు ఇదే బిల్డింగ్లో ఉచితంగా మీకు ఆ రోజున కళ్యాణ మండపం లాగా కూడా ఏర్పాటు చేద్దామని ఆ రోజు నిర్ణయించుకున్నాం. ప్రభుత్వం నడిపించడం అనేది అంత సులభమైన పని కాదు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ మీకు ఆ మాత్రం మర్యాద ఇవ్వకుండా పిలిచి ఒకసారి మీతో కూర్చొని చర్చించి ఏ విధంగా మనం కొన్ని అంశాలపైన మీరు లేవనెత్తిన కొన్ని అంశాలు, ఈ 5 అంశాలు ఉన్నాయో ఈ 5 అంశాలని ఏ విధంగా మనం పరిష్కారం చేసుకోగలుగుతామని ప్రభుత్వం నుంచి స్పందించకపోతే మాత్రం మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీరు కూడా నమ్మకంతో ఈ ప్రభుత్వానికి మీరు ఓట్లు వేసారు, నిలబెట్టారు. లేకపోతే ఇంత అధిక సంఖ్యలో వీళ్ళకి మెజారిటీ వచ్చేది కాదు. ఈరోజు అంగన్వాడీ మహిళల పాపం వాళ్ళ కేంద్రాలు మూసేసి వాళ్ళు రోడ్లపైన వచ్చి కూర్చున్నారు. మీరు పారిశుద్ధ్య కార్మికులుగా, మున్సిపల్ ఎంప్లాయీస్గా మీరు రోడ్డు మీద వచ్చి నిలబడ్డారు. ఇంతకుముందు ఇంకో శిబిరానికి వెళ్ళాం. లాయర్లు అక్కడ ముందుకు వచ్చి కొత్త చట్టాలు ఏదైతే విరుద్ధంగా తీసుకొస్తున్నారు, రాజ్యాంగానికి విరుద్ధంగా, దాని గురించి కూడా పోరాడుతున్నారు. ప్రతి రంగాన్ని ఇబ్బంది పెట్టారు. దాన్ని మీరు గుర్తించాలి. అసలు తెనాలి మున్సిపాలిటీ అంత అద్భుతంగా ఈరోజు ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా మన ఎంప్లాయీస్కి మనం అందుబాటులో ఉండి వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం అయ్యేటట్టు చర్యలు తీసుకునే పరిస్థితి ఉండాలి ఇక్కడ మనకి. కానీ వాళ్ళు ఆ మాత్రం కూడా సంక్షేమం గురించి ఆలోచించడం లేదు. పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పారు, నిజంగానే పారిశుద్ధ్య కార్మికులు, అందులో ప్రత్యేకంగా రెల్లి కులస్తులు ఏ విధంగా కష్టపడి పాపం పొద్దున్న లేస్తే వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించకుండా మన పట్టణం గురించి, మన గ్రామాల గురించి, ఇతర ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి వాళ్ళు కష్టపడతారు. దాన్ని మేము గౌరవిస్తున్నాం. మీకు ఖచ్చితంగా ఆదరించే విధంగా ప్రభుత్వం మారాలి. జనసేన పార్టీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీతో మేము ఒక మంచి ప్రభుత్వం తీసుకొచ్చి మీ అందరికి కూడా అండగా నిలబడే విధంగా, ప్రతి ఒక్కరికి మీరు కోరిన విధంగా కొన్ని ఆర్థికమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని తప్పకుండా మీకు మేలు చేసే విధంగా ఒక ప్రయత్నం మాత్రం డెఫినెట్గా మేము చేస్తాం.
పారిశుద్ధ కార్మికులకి ప్రత్యేకంగా మాటిస్తున్నాను. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున 100% మీ అందరికీ అండగా నిలబడడానికి రాబోయే రోజుల్లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తప్పకుండా మీకు అన్ని విధాలుగా, అది ఒక్కోసారి సందర్భంలో ఆర్థిక ఇబ్బందులు అయినా సరే మీ జీవితాల్లో వెలుగొచ్చే విధంగా తప్పకుండా మేము జనసేన పార్టీ నుంచి మీకు కట్టుబడి ఉంటాం. మీ జీవితాల్లో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా మీకు పైపెచ్చు సమ్మె చేస్తే మళ్ళా మీ మీద కేసులు పెడతామని వీళ్ళు బెదిరిస్తూ ఎంత దుర్మార్గంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతుందో చూడండి. ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీకు అన్ని హామీలు కూడా సమంజసం అనిపించినాయి, ప్రతి కోరిక కూడా సమంజసమే. కానీ నువ్వు ఇవాళ అధికారంలోకి వచ్చి కూర్చున్న తర్వాత ఏ ఒక్క కోరిక కూడా సమంజసం కాదు, అన్నీ అసమంజసమే. అంటే నువ్వు కూర్చుంటే ఒకటి, ఇంకోళ్ళు కూర్చుంటే ఒకటి అన్న సంధానం ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరు ప్రజలు గమనించమని చెప్పేసి జనసేన పార్టీ నుంచి మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. అన్న రాగానే చేస్తానన్నాడు. సరే పాపం అన్నకేదో కొంచెం ఇబ్బందులు ఉంటేలే, ఇవాళ కాబట్టి 1 నెల కాబట్టి 2 నెలలు చేస్తాడు అనుకుంటే 2 నెలలు దాటి 3 నెలలు దాటి దాదాపు 4.5 సంవత్సరాలు అయితే ఈ రోజున వచ్చి ఒకసారి గుర్తు చేసి అన్నా నువ్వు ఇట్లా అన్నావు అని చెప్పేసి మరి మాట్లాడి ఈయన చెప్తాడు కదా, నా అక్కలమ్మలు చెల్లెలమ్మలు అని. ఆ అక్కలమ్మలు చెల్లెలమ్మలు అందరూ కూడా ఇవాళ వచ్చి అన్నా నువ్వు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చంటే మీ మీద కేసు పెడతానంటారా? సో ఖచ్చితంగా ఈ రోజున జనసేన పార్టీ నుంచి మేము చెప్తున్నాం, మీ న్యాయమైన పోరాటానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా మద్దతు. పొట్ట దశలో ఉన్న 20,000 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రకాశం జిల్లా రైతులు ఇరిగేషన్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కొమ్మమూరు కెనాల్ పరిధిలో గల సంతరావూరు పెదగంజం బ్లాకుల కింద సుమారు 20,000 ఎకరాలు చిగురు పొట్ట దశలో ఉన్నాయని, జనవరి చివరి వరకు 2 తడులు రైతులను ఆదుకోవాలని కృష్ణా పశ్చిమ డెల్టా ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లికార్జునకు మంగళవారం రైతులు వినతి పత్రం అందజేశారు. ఆయిల్ ఇంజన్ల ద్వారా నీళ్లు ఎత్తి పోసుకోవడం వలన ఎకరాకు 40 నుండి 50 వరకు ఖర్చు అవుతుందని, రొయ్యల చెరువుల యజమానులు నీరు రాకుండా చేస్తున్నా పట్టించుకునే వారు లేరని రైతులు ఆవేదన చెందారు. కృష్ణా బ్యారేజ్ నుండి నీరు విడుదల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరారు. ఈ కొమ్మమూరు కెనాలు చివరి ఆయకట్టుకు సంబంధించినటువంటి రైతులు ఈరోజు మొదటి నుంచి మాగాడి మొదట నీళ్ళు ఇవ్వటం లేట్ అయ్యింది. తర్వాత మాకు అధికారులు నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా నీళ్ళు ఇస్తాము, వెనక వేసుకోమని చెప్పారు. సుమారు 2,000 ఎకరాలు పొట్ట దశలో ఉన్నాయి. కనీసం ఒక తడి నీళ్ళు ఇప్పుడు రాకపోతే ఒక్కొక్క రైతు ఎకరానికి 50,000 రూపాయల చొప్పున నష్టపోవాల్సి వస్తుంది. అందుకని మేము ఈరోజు మన తెనాలి ఈ గారిని కలిసి నీళ్లు ఈ జనవరి 10 జనవరి ఆఖరిలోపు 2 సార్లు 2 తడులు నీళ్ళు ఇవ్వాలని చెప్పి రైతు సంఘం కౌలు రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేయడానికి వచ్చాం. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కౌలు రైతుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తూబాటి శ్రీకాంత్, గుంటూరు జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి, రాచూరి సుబ్బారావు, అక్కి సాంబశివరావు, మల్లికార్జున, కరణం బోసు, కె రామారావు, రాచూరి వెంకటేశ్వర్లు, వి రాఘవులు, సిహెచ్ శ్రీనివాసరావు, రాచూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఐలాండ్ భూములు దాదాపు 20,000 ఎకరాలకి నీరు లేక పంట ఎండిపోయే దశలోకి వచ్చింది. చిగురు పొట్ట ఈత దశలో ఉన్న పొలాలకి నీరు ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఇవాళ రైతులేందే రాజ్యం లేదని ప్రభుత్వాలు చెబుతున్నాయి, కానీ ఆచరణలో పండించిన పంటకి నీరిచ్చే దుస్థితి లేకపోవటం అంటే ఇంతకంటే శోచనీయం మరొకటి లేదు. ఇవాళ నీటి కోసం రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తుంది. 20,000 ఎకరాలంటే మరి ఒక్కొక్క రైతు ఇవాళ 50,000 రూపాయలు పైగా నష్టపోయారంటే వాళ్ళ కోట్ల రూపాయలు రైతులు నష్టపోవటమే కాకుండా మరి వేల క్వింటాల్ ధాన్యం కూడా మరి దిగుబడి. దాదాపు 2,000 ఎకరం పొలం వేసి ఉంది. వేసి ఉంటే వరి చిగురు దశలో ఉంది, కొంత పొట్ట దశలో ఉంది. నీళ్లు రాక అందక ఇంజన్లు పెట్టి తోడుకుంటున్నాం సార్. అవి కూడా ఆ నీళ్ళే అందట్లేదు. చివరిలో ఇస్తామన్నారు, ఇయట్లేదు. కాలం పూర్తిగా కట్టేసామంటున్నారు. ఇక్కడికి వచ్చి ఈ గారిని అడిగితే ఈ గారు మేము పైన రాసాము, పైన సమాధానం చెబుతారు, వాళ్ళు చెప్తే మేము ఇస్తాము లేకపోతే లేదన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. ఈ విషయం ఏందో మాకు అర్థం కావట్లేదు సార్. మేము రైతులమే చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది. తలా 1 ఎకరం 1/2 ఎకరం తిండి గింజల కోసమన్నా వస్తాయని చెప్పి అక్కడ వేసుకున్న పరిస్థితి సార్. ఈ కాలువ నీళ్లు రాకుండా కట్టేసి ఇట్టా ఉంటే
మేము 50,000 రూపాయలు ఎకరానికి 50,000 తిండికి కొనుక్కునే పరిస్థితి. మేమేదో చేలో పండించుకొని తిందామని ఆలోచనతో వేసుకున్నాము. ఈ నూతనంగా పార్టీ పదవులు పొందిన ప్రతి ఒక్కరూ 2024 ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే అనాబత్ని శివకుమార్ పేర్కొన్నారు. తెనాలి రూరల్ మండలానికి సంబంధించి నూతనంగా పార్టీ పదవులు పొందిన నేతలు మంగళవారం గంగన్నమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అనాబత్ని శివకుమార్ ను కలిసి శాలువా పూలమాలలతో సత్కరించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు శక్తి వంచన లేకుండా అందరూ కష్టించి పనిచేయాలని ఆయన సూచించారు. తెనాలి రూరల్ మండలానికి సంబంధించి కూడా మరి మొట్టమొదటి రోజు నుంచి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆశీస్సులతో మళ్ళీ పార్టీ అధికారం తెచ్చేదానికి అందరూ కూడా అన్ని గ్రామాలకు సంబంధించి కూడా అన్ని కులాల ఈక్వేషన్తో ప్రతి ఒక్క కార్యకర్త కూడా న్యాయం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా మరికొందరికి ఎవరికైతే పదవులు రాలేదో వాళ్ళందరికీ కూడా అన్ని కుల ఈక్వేషన్లను బట్టి నామినేటెడ్ పదవుల్లో కానీ మరెన్నో ఇంకా ఎస్సీసీలు బీసీసీలు అదేవిధంగా రైతు సంఘంలో ఇవన్నీ కూడా పదవులు వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెనాలి మండలానికి ట్రెజరర్గా నన్ను నియమించినందుకు గౌరవ శాసనసభ్యులు శివకుమార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పార్టీ తరఫున నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతని నెరవేరుస్తానని హామీ ఇస్తూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపు. ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాంగం అందించిన చట్టాలను సైతం తుంగలో తొక్కి ఇష్టానుసారంగా తమ అవసరాల కోసం తీసుకువస్తున్న అనాలోచిత చట్టాలను రద్దు చేసే వరకు సంఘటితమై పోరాడాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్లు పాలకుల తీరుపై తీవ్రంగా స్పందించారు. భూ హక్కు చట్టం 512 జీవోను తక్షణమే రద్దు చేయాలని న్యాయవాదుల సంఘం నాయకులు నిరసన కార్యక్రమాలను గత నెల రోజులుగా నిర్వహిస్తున్న క్రమంలో 27/23 భూ హక్కు చట్టం వల్ల ప్రజల ఆస్తులకు భద్రత ఉండదని, ప్రైవేట్ ఆస్తులపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని, ఈ విషయంలో న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్న తీరును నిరసిస్తూ న్యాయవాదులు విధులు బహిష్కరించి రీలే దీక్షలు చేస్తున్న క్రమంలో మంగళవారం జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు దీక్ష శిబిరానికి చేరుకొని తమ మద్దతు తెలుపుతూ శిబిరంలో బైఠాయించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే చట్టాలను చేసే విషయంలో చర్చలు నిర్వహించి ప్రజల ఆలోచనలు తెలుసుకొని దానికి అనుగుణంగా చట్టాలను తీసుకురావాలని, జగన్మోహన్ రెడ్డి పాలనలో వారి ప్రయోజనం కోసమే చట్టాలు చేసుకుంటూ ప్రశ్నించే వారి గొంతు నొక్కే విధానాన్ని అమలు చేస్తున్నారని, గ్రామ స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను సేకరించి చట్టం వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించి కార్యాచరణ చేపట్టాలని సూచించారు. భూ హక్కు చట్టాన్ని తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం స్పష్టంగా కనపడుతుందని, ఈ విషయంపై హైకోర్టులో పిల్ వేయాలని సూచించారు. ఎవరిని మోసం చేయడానికి భూ హక్కు చట్టం తెచ్చారని వారు ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థను కూడా కించపరిచే విధంగా నేటి పాలకుల తీరు ఉందని, ఎందుకు ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ న్యాయ వ్యవస్థచే మొట్టికాయలు స్వీకరిస్తున్నారని పాలకుల తీరును ఎద్దేవా చేశారు. ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు న్యాయవాదులు చేసే పోరాటానికి టీడీపీ, జనసేన అండగా ఉంటాయని తెలిపారు. ఈ సంఘీభావ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు గ్రామాల్లో మనం నిర్వహించాల్సిన గ్రామ సభలు ఇప్పుడుగా జరగాల్సింది.
ముందే జరగాల్సింది. గ్రామ సభలు కానీ ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కానీ ఈ చట్టం గురించి నిపుణులతో మాట్లాడడం కానీ న్యాయ నిపుణులతో మాట్లాడడం కానీ సలహాలు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా డ్యూ కన్సల్టేషన్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు చేయాల్సిన సందర్భం. దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే రాష్ట్ర శాసనసభలో జరగాల్సిన చర్చలు కూడా సరైన రీతిలో జరగడం లేదు. కాబట్టి ఇటువంటి చట్టాలపైన పూర్తి అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు కూడా విఫలమవుతున్నారు. ఈ చట్టం బేసికల్గా అన్డెమోక్రాటిక్, రాజ్యాంగానికే విరుద్ధం, సామాన్యుడికి మన రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని ఉల్లంఘించుతూ న్యాయ వ్యవస్థని పక్కదారిని తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆలోచిస్తోంది. మీరందరూ ఈరోజు ఈ దీక్షా శిబిరంలో గత 2 వారాల నుంచి కూర్చుని మీరు దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి ఒక అవగాహన కల్పించడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి మీ అందరం కూడా ఈరోజు జనసేన పార్టీల నుంచి వచ్చి మీకు మద్దతు తెలపడం ప్రధాన కారణం అదే. వీళ్ళు పెట్టిన సబ్ క్లాజులు లేదా పలానా ఆఫీసర్ని కలవాలి, పలానా చోట పోయి మన టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, లేదా ఈ క్రాప్ కోసం మీరు ఇవన్నీ కూడా నమోదు చేయాలి, ఇటువంటి వివరాలు సామాన్యులకు తెలియదు. వాళ్ళందరూ కూడా ఎదురు చూసేది ఏంటంటే ప్రభుత్వం నుంచి నిజాయితీగా మా వ్యవసాయ భూముల్ని, మా భవనాల్ని, మాకున్న స్థిరాస్తుల్ని రక్షించే విధంగా ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలి. అంతేగాని ఉన్న వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని వాళ్ళ స్వార్థం కోసం ఈ భూమి హక్కుల చట్టం గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాన్ని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఒకసారి ఆలోచించి ఎందుకు మన తరఫున ఈ న్యాయ పోరాటం చేస్తున్నారు, న్యాయవాదులు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు, క్షేత్రస్థాయిలో భూ కబ్జాలు, ఇటువంటి అంశాలపైన వాళ్ళు రాజకీయ నేపంతో, రాజకీయ కోణంతో వీళ్ళు తీసుకొచ్చిన ఈ చట్టం తప్ప సామాన్యుడికి ఇంకా ప్రొటెక్షన్ ఇవ్వాలి, తన ఆస్తులకి గౌరవం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యే విధంగా ఎవరు దానికి విరుద్ధంగా వెళ్ళలేరనే భరోసా మాత్రం ఈ చట్టం కల్పించడం లేదు. మీరు ఒక పట్టాదారు పాస్పోర్ట్ కోసం ఎన్ని ఇబ్బందులకు మీరు గురవుతారో, ఏ విధంగా అధికార యంత్రాంగం మిమ్మల్ని తిప్పుతుందో మీకు తెలుసు. రాజకీయ వ్యవస్థ దాన్ని ప్రశ్నించడానికి లేకపోతే పూర్తి స్థాయిలో మీకు న్యాయం జరగదు. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చట్టాన్ని సమాజానికి ప్రభుత్వ పరంగా జరిగే నష్టాన్ని నివారించడానికి తమ వంతు ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమంలో కార్యదీక్ష పరులై ప్రజా వ్యతిరేక చట్టాలని వ్యతిరేకించేదానికి ముందుగా ఒక అడుగు ముందుకు వేసినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. న్యాయపరమైనటువంటి కోణాలని మనం సృజించలేకున్నటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఏర్పడవచ్చు. వాటిని మనం చర్చించుకోవడానికి, వాటిని పొరపాటు జరిగితే ఆ పొరపాటును సర్దిద్దుకోవడానికి న్యాయ వ్యవస్థను పొందుపరుచుకున్నటువంటి, రాజ్యాంగబద్ధంగా ఏర్పరచుకున్నటువంటి అంశాల జోలికి కూడా వీళ్ళు రావడానికి ప్రయత్నించే పాలనని మనం చూస్తూ ఉన్నాం. అది ఎందుకు చీకటి జీవోలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరి కోసం ఈ చీకటి జీవోలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కొంత రాజకీయ పరంగా కొన్ని తప్పులను కూడా కాయటానికి ప్రయత్నించే వ్యవస్థలో మనం కొనసాగుతూ ఉన్నాం. తప్పుని తప్పుగా చెప్పలేనటువంటి పరిస్థితి ఈ రోజున న్యాయ వ్యవస్థలను కూడా కించపరిచేలాగా వ్యవహరించే పాలన ఈనాడు ఉందా లేదా అనేది మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ తప్పుడు జీవోలు ఇస్తూ ఉన్నారు? ఎందుకు న్యాయ వ్యవస్థ ద్వారా మొట్టికాయలు మొట్టించుకుంటా ఉన్నారు? ఇదేనా మీ శాసన వ్యవస్థ? ఇంకా పైన ఎంతవరకు వెళ్ళారు? ఈ శాసన వ్యవస్థలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ రాజ్యాంగాన్నే పునః పరిశీలించాలి అనే భావంతో కూడినటువంటి పాలన ఈ రోజున జరుగుతూ ఉందంటే సిగ్గుచేటు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఇది ఒక తప్పు కాదు. ఇవాళ ఈ భూ హక్కుకు సంబంధించిన జీవో ఇవ్వటం అనేది వీళ్ళకి మామూలుగా పరిపాటి అయింది. మీ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క కర్తవ్యంగా భుజస్కంధాల మీద వేసుకొని మీరు నడిపిస్తున్నందుకు నిజంగా మీకు ధన్యవాదాలు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడిచే విధానం స్వస్తి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మా ముత్తాత సంపాదించిన ఆస్తికి, మా తాత ఇచ్చిన ఆస్తికి, మా నాయన ఇచ్చిన ఆస్తికి, నా ఆస్తికి సిగ్గు లజ్జుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీ బొమ్మ వేసుకోవడానికి, నీ బొమ్మ వేసుకొని మాకు ఇస్తావా? నా ఆస్తి మీద నీ బొమ్మ ఏంటి అని అడుగుతా ఉన్నా.
ఇలాంటి దుర్మార్గపు చర్యలు, ఇలాంటి నిరంకుశత్వ వైఖరి, ఇలాంటి భయపెట్టి బతికే పాలనకి అంతమందించబోతా ఉంది. ఇవాళ యుద్ధం నువ్వు 10 మందిని మారిస్తే కాదు, లేదా సీట్లు మారిస్తే కాదు, 5 కోట్ల ఆంధ్రులు నిన్ను మార్చాలనుకుంటారు. నిన్నే ముందర మారుస్తారు, మిగతా వాళ్ళని కాదు మార్చేది. ఇంత దుర్మార్గంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని మనం ఇంతవరకు చూడలేదని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ సమాజాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నందుకు మీ అందరికీ కూడా లాల్ సలాం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఐఎమ్ సెల్యూటింగ్ టు యువర్ ప్రొఫెషన్, బీయింగ్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ది సొసైటీ. సంపూర్ణమైన మద్దతు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకత్వం. సమాజాన్ని కాపాడే ప్రతి అంశంలో కూడా మీకోసం మేమున్నాం. ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే ఎరువులు, పురుగు మందులు మరియు విత్తనాల డీలర్లు అమ్మకాలు జరపాలని జిల్లా వ్యవసాయాధికారి నున్న వెంకటేశ్వర్లు తెలిపారు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర మండలాల ఎరువులు, పురుగు మందులు మరియు విత్తనాలు డీలర్లకు మార్కెట్ యార్డ్లోని ఏడీఏ కార్యాలయం నందు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయాధికారి నున్న వెంకటేశ్వర్లు హాజరై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను అనుసరించి డీలర్లు వ్యాపారం చేయాలని, ఒక్కసారి లైసెన్స్ పొందిన తర్వాత అందులోని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బిల్ బుక్, స్టాక్ బోర్డ్, అమ్మకం ధర ఖచ్చితంగా ఉండాలని, విత్తనాల విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ నాణ్యత కలిగిన వాటిని మాత్రమే అమ్మాలని, నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిపితే అటువంటి వారిపై చర్యలు ఉంటాయని నున్న వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కార్యక్రమంలో తెనాలి ఏడీఏ ఉషారాణి, కొల్లిపర, తెనాలి మండలాల ఎంఏఓలు వెంకట్రావు, ప్రేమ్ సాగర్, తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలాల వ్యవసాయాధికారులు, విఏఏ, విహెచ్ఏ, ఎంపీఈఓలు, ఏఈఓలు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం రబీకి ఆల్రెడీ జొన్న, మొక్కజొన్న, అట్లాగే మినుము, పెసర ఈ పంటలు సాగు చేస్తూ ఉన్నారు కాబట్టి రైతులకి మరి ఈ క్రాప్ బుకింగ్ కూడా మొదలుపెట్టమని చెప్పాం. అయితే ఈ సందర్భంగా నేను రైతులందరూ కూడా ఇస్తున్నటువంటి ఒక ముఖ్యమైన సూచన, సలహా ఏంటంటే దయచేసి మనకి రైతులు ఎవరు కూడా మొక్కజొన్న, జొన్న వేయొద్దని చెప్పి వ్యవసాయ శాఖ తరఫున అట్లాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున కూడా మేము సూచన చేస్తూ ఉన్నాం. ఈ సీజన్లో మనకి కనీసం జొన్న, మొక్కజొన్నకి 3 నుంచి 4 సార్లు మినిమం మనం నీరు అందించాల్సిన అవసరం ఉంది. కాలువల ద్వారా మరి నీరు ఇచ్చే అవకాశం లేదు. ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నీరు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నీటి సరఫరా కాలువల ద్వారా చేయబడదు అని జిల్లా యంత్రాంగం చాలా క్లియర్గా సూచించిన మేరకి రైతాంగానికి మళ్ళొక్కసారి సూచన, విన్నపం కూడా జొన్న, మొక్కజొన్నకి వెళ్ళేటట్టయితే 4 తళ్ళు వరకు ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అవి వెయ్యొద్దు అని చెప్తున్నాం. బోర్లో ఉన్నటువంటి వాటర్ కూడా భూమిలో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. ఇంకా రాను జనవరి, ఫిబ్రవరి, మార్చి నాటికి అది ఇంకా తీవ్రతరమై మరి నీటి యొక్క లభ్యత తగ్గినప్పుడు రైతులు జొన్న, మొక్కజొన్న వేసినటువంటి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు జొన్న, మొక్కజొన్నని విడనాడి మినుము, పెసర వీటికి వెళ్ళేటట్లయితే రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా లాభదాయకంగా మరి రబీ పంటలను పండించుకునే అవకాశం ఉంటుందని చెప్పి అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 22వ రోజు కొనసాగాయి. దీక్షలో భాగంగా దీక్ష శిబిరం వద్ద గల 60 అడుగుల వినాయకుని విగ్రహానికి ప్రదక్షిణలు చేస్తూ నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించే విధంగా సీఎం జగన్ కు మంచి మనసు ప్రసాదించాలని వినాయకుని వేడుకున్నారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం పెంచాలని, పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని వారు కోరారు. మరి మేము 22 రోజులుగా ఇక్కడ రోడ్డు మీద ఉన్నా కూడా మా గురించి ఆలోచించే వాళ్ళే లేరు. బొత్స సత్యనారాయణ గారు మేము వేరే ఎవరినైనా చూసుకుంటాము, ఏర్పాట్లు చేసుకుంటామన్నారు. అట్లా ఏర్పాట్లు చేసుకోవడానికి మేము 22 రోజుల నుండి సమ్మె చేస్తుంటే మా వైపు ఆలోచించాలి కానీ ఎవరో వస్తారా మా ప్లేస్లోకి? అట్లా వస్తే మేము ఊరుకుంటామా? మా ఆవేదనను గుర్తించే వాళ్ళే లేరు. 22 రోజుల నుండి మేము సమ్మె చేస్తున్నా మా సమ్మె వృధా అయిపోయినట్టు అనిపిస్తుంది. మమ్మల్ని నీరు గార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మేము కూడా మడమ తిప్పము, మాట తప్పము, మడమ తెప్పము. మేము కూడా అట్లానే ఇంకా ఎన్ని రోజులైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. మా పోరాటానికి అందరం భాగస్వాములు అవుతున్నాము. మేము అన్ని సంఘాల వారు మాకు అనుకూలంగా మద్దతు ఇస్తున్నారు. అయినా కానీ ఎన్ని సంఘాల వాళ్ళు వచ్చినా కానీ ఎవరికి కనికరం లేకుండా పోతుంది ప్రభుత్వానికి. మా గురించి స్థానిక బుర్రెపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపాన గల శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమం నందు 20వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ మాట్లాడుతూ గాంధీజీ సేవా నిరతిని యువతరానికి అందించాలని, నిరాధారణ వృద్ధులకు గత 20 సంవత్సరాలుగా నిరాటంకంగా ఉచిత భోజనం, నివాస వసతి, ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ సమాజ బాధ్యత వహిస్తున్న వజ్రాల రామలింగాచారిని అభినందించారు. డాక్టర్ పాటిబండ్ల వేణుగోపాల్ మాట్లాడుతూ గాంధీజీ శాంతి తత్వం ప్రజలందరూ అలవర్చుకోవాలని తెలిపారు. క్రీస్తు బోధించిన క్షమాగుణము, శాంతము, సత్యము, అహింస, సుహృద్భావము, తోటి మానవులు, తోటి జీవుల పట్ల ప్రేమ, దయ, కరుణ పాటించిన మహానుభావుల్లో శ్రీ మహాత్మా గాంధీజీ ఉపదేశించిన సత్యము, జ్ఞానము, శాంతము, క్షమ, దయ, ఎన్ని సర్వభూత దయ వారు పాటించి ఇతరుల చేత పాటించేట్లు చూశారు. ఈ నూతన ఆధునిక కాలంలో గాంధీ గారి సిద్ధాంతాలు పాటిస్తూ వారి ఆశ్రమాన్ని నిస్వార్థంగా నడుపుతున్న శ్రీ వజ్రాల రామలింగాచారి గారు గాంధీ హృదయధారి. ఆయన సిద్ధాంతాలు తూచా తప్పకుండా పాటిస్తా, ఇతరుల చేత కూడా పాటింపజేయిస్తా ఆదర్శంగా జీవిస్తున్నారు. ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ మానవ జీవితం భగవంతుడు ప్రసాదించిన వరమని సేవతో పునీతం చేసుకోవాలని కోరారు. బాలస్వామి శ్రీనివాసునికి పూజలు నిర్వహించారు. ఆశ్రమాన్ని సందర్శించిన ధర్మకర్తలకు, ధర్మదాతలకు, భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించారు. మద్దాలి శేషాచలం, ఆరుమల్ల సంగిరెడ్డి, మండవ ధనుంజయరావు, కన్నెగంటి బాపనయ్య చౌదరి, ఓంకార్ ప్రసాద్, కోటేశ్వరరావు, కుసుమ కుమార్, యోగి రమణయ్య, బాలస్వామీజీ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమం 2004 స్థాపించబడింది. గాంధీజీ తత్వము యువతరానికి అందించాలని మరియు నిరాదరణ వృద్ధులకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పడింది. ఇది 2024కి 20 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలు అడుగుపెడుతున్నాము. ఆశ్రమ ధర్మకర్తలు, ధర్మదాతల సహాయ సహకారంతో ఇది స్థాయికి వచ్చినది. మరి ఈ కార్యక్రమంలో డాక్టర్ పాటిబండ్ల వేణుగోపాల్ గారు ఎంతో సహాయం చేశారు. అట్లాగే మా బావగారు ఆరుమల్ల సంగిరెడ్డి గారు, మరి బాపనయ్య చౌదరి గారు, మండవ ధనంజయరావు గారు, డాక్టర్ లక్ష్మణబాబు గారు, ఓంకార్ ప్రసాద్ గారు అందరూ కూడా ఎవరికి తోచిన విధంలో వాళ్ళు సహాయం చేశారు. ఇంకా చాలామంది కూడా చేశారు. మరి వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెనాలి ప్రభుత్వ వైద్యశాల వద్ద టిఫిన్ సెంటర్ నిర్వహించుకుంటున్న చిరు వ్యాపారి కటకంశెట్టి ఏడుకొండలు మల్లీశ్వరి దంపతుల ఆధ్వర్యంలో వైద్యశాలలోని రోగులకు అల్పాహారం పంపిణీ చేశారు. కటకంశెట్టి ఏడుకొండలు తండ్రి కటకంశెట్టి వీరయ్య 21వ వర్ధంతి సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న సుమారు 300 మంది రోగులకు, వారి సహాయకులకు అల్పాహారాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో ఏడుకొండలు మల్లీశ్వరి కుటుంబ సభ్యులు అనంతశెట్టి, నిరంజన్ కుమార్, అనురాధ, నంద, కావ్యాంజలి, కటకంశెట్టి గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అయితే నేను చేసే కార్యక్రమం ఎప్పుడు ఎలాగే చేయాలని ఆలోచన. మా నాన్నగారు ఆకలి అంటే ఎవరైనా అన్నం పెట్టే ఇది, ఏ అర్ధరాత్రి వచ్చినా అన్నం పెట్టి పంపిస్తాడు. అలాంటి కుటుంబంలో పుట్టాను నేను. అందుకని ఎవరైనా 10 పిల్లలు ఇలాగే చేయాలి అంటే అమ్మా నాన్న మర్చిపోకూడదు. ఇవాళ అమ్మా నాన్న వయసు పెరంగానే తీసుకెళ్ళి అక్కడ ఆశ్రమంలో వదిలేస్తున్నారు. వదిలేసేసి ఆయనకేదో 10 రూపాయలు కట్టేసి వదిలేసుకొని వచ్చేస్తున్నారు. అలా చేయకూడదని నేను అందరికీ గమనిస్తున్నాను. ఎందుకంటే అలా చేస్తే రేపొద్దున మన పిల్లలు కూడా ఇలాగే చేస్తారు. అలా చేయకూడదు. డబ్బున్నా లేకపోయినా ఇప్పుడు మన పిల్లల్ని ఎలా బతికించుకుంటున్నామో అలాగే అమ్మా నాన్న కూడా మనం బతికించుకోవాలి. ఎందుకంటే రేపొద్దున మనం కూడా ఇలాగే చేస్తారు, మన పిల్లలు కూడా ఇలాగే చేస్తారు. అందుకని అలా చేయకూడదని నేను అందరికీ. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ అనాలోచిత చట్టాలను సంఘటితమై తిప్పికొడదాం. న్యాయవాదులు చేపట్టిన దీక్షలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి.
సాగునీరు విడుదల చేయాలని కోరుతూ ఇరిగేషన్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన ప్రకాశం జిల్లా రైతులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.